బయటికి డీటెయిల్స్ చూద్దాం. విజయవాడ నగరం ఇంకా జల దిగ్బంధంలోనే చిక్కుకుంది. గత 6 రోజులుగా అనేక కాలనీలు నీటిలోనే మగ్గుతున్నాయి. జక్కంపూడి, వైఎస్ఆర్ కాలనీ, కండ్రిగ, ప్రకాష్ నగర్, సింగినగర్, నందమూరి నగర్ కాలనీలు ఇంకా వరదలోనే ఉన్నాయి. అటు వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ఇవాల్టి నుంచి నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేయనుంది ప్రభుత్వం. మంత్రి నాదెండ్ల స్వయంగా వరద బాధితులకు కిరాణా సరుకులు పంపిణీ బ్యాగులని అందజేయనున్నారు. నిత్యావసర సరుకుల్ని బ్యాగులో బియ్యం, పంచదార, కందిపప్పు, చింతపండు, బంగాళదుంపలు, ఉల్లిపాయల్ని పంపిణీ చేయనుంది ప్రభుత్వం. విజయవాడ నగరం ఇంకా జల దిగ్బంధంలోనే చిక్కుకుంది. గత 6 రోజులుగా అనేక కాలనీలు నీటిలోనే మగ్గుతున్నాయి. జక్కంపూడి, వైఎస్ఆర్ కాలనీ, కండ్రిగ, ప్రకాష్ నగర్, సింగినగర్, నందమూరి నగర్ కాలనీలు ఇంకా వరదలోనే ఉన్నాయి. అటు వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ఇవాల్టి నుంచి నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేయనుంది ప్రభుత్వం. మంత్రి నాదెండ్ల స్వయంగా వరద బాధితులకు కిరాణా సరుకులు పంపిణీ బ్యాగులని అందజేయనున్నారు. నిత్యావసర సరుకులున్న బ్యాగులో బియ్యం, పంచదార, కందిపప్పు, చింతపండు, బంగాళదుంపలు, ఉల్లిపాయల్ని పంపిణీ చేయనుంది ప్రభుత్వం. మొత్తంగా 6 రోజుల నుంచి కూడా జల దిగ్బంధంలో చిక్కుకుపోయిన వరద బాధితులకు ప్రభుత్వం తరపు నుంచి నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఈ రోజు దీనిపై పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, గాయత్రి, గత 6 రోజులుగా భారీ వర్షాల నేపథ్యంలో కూడా విజయవాడ లోని సింగ్ నగర్ కావచ్చు, అలాగే మధురనగర్, చిట్టినగర్, అలాగే కండ్రిగా తదితర కాలనీ, లోతట్టు కాలనీలను కూడా బుడమేరు ముంచెత్తడంతో కూడా వాళ్ళు ప్రజలంగా ఇప్పటికే వరద కష్టాలు పడుతున్నారు. చాలా చోట్ల కూడా ఇంకా నీరు నిలిచే ఉంది లోతట్టు ప్రాంతాల్లో. మరోవైపు చూసుకుంటే కొన్ని చోట్ల కొన్ని కాలనీల్లో ఇప్పటికే నీరంతా ఇంకిపోయినా కూడా పెద్ద ఎత్తున కూడా బురద కావచ్చు, చెత్త చెదరాలతో మొత్తం ఆ కాలనీలను నిండిపోయి ఒకవైపు చూసుకుంటే ఒక దుర్గంధం కూడా వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఇంకా ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ఆయన నిన్న కూడా స్వయంగా మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రితో పాటు అందరూ కూడా ఆ సహాయక చర్యల్లో పాల్గొంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ కూడా అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ప్రజల నుంచి మీకు ఇంకా ఎలాంటి అవసరాలు కావాలా, ఏమి మీకు నీడ్ ఉంటుందని చెప్పేసి కూడా ప్రజల నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూడా అధికారులు ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఈ నేపథ్యంలో కూడా చాలా మంది కూడా తమకు ఆహారం అవసరం లేదు, ఇంకా ముఖ్యంగా చూసుకుంటే కొన్ని కొద్దిగా టిఫిన్ తో పాటు ఇతర పండ్లు కావచ్చు అవి ఇవ్వండి. దీంతో పాటు ప్రధాన దృష్టిలో మేము వంట చేసుకునేందుకు కూడా కొద్దిగా మాకు ఇంట్లో అన్ని తడిచిపోయాయి, దీని నేపథ్యంలో మాకు కొద్దిగా వంట చేసుకునేందుకు వీలైన సరుకులు ఇవ్వని చెప్పేసి కూడా వాళ్ళు చాలా మంది రిక్వెస్ట్ చేశారు. దీంతో ప్రభుత్వం కూడా వాళ్ళకి ముంపు ప్రాంతంలోని కాలనీ వాసులకు కూడా వాళ్ళకి సరుకులు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కూడా నిన్న మొన్న 2 రోజుల పాటు కూడా సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో కూడా ప్రజలకు కూడా అందరికి కూడా ప్రతి ఒక్క బాధిత కుటుంబానికి కూడా సరుకులు ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దాంతోపాటు కొద్ది సబ్సిడీ రూపంలో కూడా కొన్ని ఆకుకూరలు, కూరగాయలు కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ రోజు నుంచి కూడా సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో కూడా బాధిత ప్రజలందరూ కూడా 25 కిలోల బియ్యంతో పాటు అలాగే 1 కిలో చక్కెర, అలాగే 1 లీటర్ ఆయిల్ ప్యాకెట్, అలాగే 2 కిలోల ఆలుగడ్డలు, అలాగే 2 కిలోల ఆనియన్, ఇదే విధంగా ఒక ప్యాకేజ్ మాత్రమే దీన్ని రూపొందించి ప్రతి ఒక్క బాధిత కుటుంబానికి దగ్గరుండి సరఫరా చేసేలా కూడా ఈ రోజు సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల ఆధ్వర్యంలో కూడా మొత్తం
చర్యలు చేపట్టారు. అలాగే ఈ నేపథ్యంలో వరదల నేపథ్యంలో కూడా చాలా చోట్ల కూడా కొందరు స్థానిక వ్యాపారులు కూడా రేట్లు పెంచి అధికంగా పెంచారని చెప్పేసి కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో కూడా కొన్ని కూరగాయల ధరలు కావచ్చు అవి కూడా సబ్సిడీకి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ప్రధానంగా చూసుకుంటే నిత్యావసరమైన సరుకులు ఎంతో కీలకం కాబట్టి ఆ కూరగాయలు ఆకుకూరలు చూసుకుంటే ఒక కట్ట ₹2, అలాగే ప్రతి ఒక్క కూరగాయల పైన కూడా 50 నుంచి 70% సబ్సిడీ ఇచ్చే విధంగా కూడా వాళ్ళకి బాధిత కుటుంబాలకు అందించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో కూడా చూసుకున్నప్పుడు ప్రతి ఒక్క కూరగాయ కూడా ₹10 కిలో, అంటే మార్కెట్ లో 40-30 ఉండే కూరగాయలు కూడా ₹10 అందించాలని కూడా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం నుంచి మొత్తం చూసుకుంటే ఈ ఉచిత బియ్యంతో పాటు సరుకులు కూడా ఇచ్చే కార్యక్రమం ముమ్మరంగా చేపట్టున్నారు. ఇప్పటికే మంత్రులు కూడా రంగంలోకి దిగారు. స్థానిక కాలనీలో కూడా వాళ్ళంతా ఒకవైపు శానిటేషన్ కార్యక్రమం చేపట్టారు. బురదను మొత్తం ఫైర్ ఇంజిన్ ద్వారా ఇతర జిల్లాల నుంచి కూడా తెప్పించిన ప్రత్యేక సిబ్బంది ద్వారా కూడా మొత్తం ఇక్కడికక్కడ చెత్త బురద తీసే విధంగా కూడా వాళ్ళు మొత్తం శానిటేషన్ కార్యక్రమం చేపట్టారు. ఒకవైపు అంటు రోగాలు రాకుండా కూడా బ్లీచింగ్ పౌడర్ కావచ్చు ఇలా మొత్తం కూడా శానిటేషన్ చేస్తూ వచ్చినారు. అలాగే కూడా ఎక్కడైనా రోగాలు ప్రబలకుండా ఆల్రెడీ రోగాలు ఏదైనా బారిన ఉన్నా కూడా వాళ్ళకి వైద్య సేవలు అందించాలి కూడా ప్రతి ఒక్క వార్డులో కూడా ప్రత్యేకంగా కూడా వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ స్థానిక ఉండే సచివాలయ సిబ్బందితో కూడా వాళ్ళకి ఇంటింటికి వెళ్లి మందులు కూడా ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. మొత్తం చూసుకునే మటుకు ఈ ఏదైతే 6 రోజులుగా ఇబ్బందులు పడుతున్నారో ప్రజలకు మరింత వాళ్ళకి చేద తీరేలా కూడా ప్రభుత్వ యంత్రాంగం మొత్తంగా చర్యలు చేపట్టింది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.